అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం, అలాగే పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈ 7 శనివారాల వ్రతం పూజా విధానం ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది మహాశక్తివంతమైన వ్రతం. ఎలాంటి గ్రహ బాధనైనా తేలికగా పోగొడుతుంది. ఈ వ్రతం చేసుకోవడం కూడా చాలా తేలిక. ఇంట్లోనే ఆనందంగా, సరదాగా చేసుకునేలా సులభంగా ఉంటుంది. ఈ వ్రతం మనకు భగవంతునికి మధ్య ఓ అనుబంధాన్ని క్రియేట్ చేస్తుంది. అసలు ఎవ్వరి సహాయం లేకుండా సులభంగా ఇంట్లోనే ఈ వెంకటేశ్వర సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వెంకటేశ్వర సప్త శనివారాల వ్రతం అంటే శనీశ్వర వ్రతం అంటారు, లేదా వెంకటేశ్వర వ్రతం అంటారు. అసలు ఈ రెండింటికి సంబంధం ఏంటంటే, సాధారణంగా శనీశ్వరుడు చాలా కఠినంగా మన కర్మ కొద్దీ ఆయన చేయాల్సిన డ్యూటీ ఆయన చేసే రకం. కానీ వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ తల్లి సమస్త లోకానికి తల్లి తండ్రి లాంటివారు. కరుణా హృదయులు. వాళ్ళ దగ్గర ఈ శనీశ్వరుని కూర్చోబెట్టి అప్పుడు పూజ చేశామంటే, శనీశ్వర నీవు మమ్మల్ని బాధ పెడుతున్నావని చూస్తున్నావు కదా, కానీ నేను మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి స్వరూపంగా ఆరాధిస్తున్నానని పూజ చేస్తే శనీశ్వరుడు కరిగిపోయి వెంకటేశ్వరుణ్ణి కనుసన్నల్లో ఉంటాడని నమ్మకం. అంటే కఠినంగా కనిపించే శనీశ్వరుణ్ణి మనం వెంకటేశ్వర స్వరూపంగా చూడగలిగితే వెంటనే కరిగిపోతాడంతే. అదే ఈ వ్రతం ఫార్ములా. సాధారణంగా ఈ వ్రతాన్ని చేసే లబ్ధి పొందిన కుటుంబాలు లక్షల్లో ఉన్నాయని చెబుతుంటారు. పూజా విధానంలోకి వెళ్లే ముందు ఈ నియమాలు తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఏ కులమతాలకు అతీతంగా పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా ఎవ్వరైనా చేయొచ్చు. ఈ వ్రతాన్ని 7 శనివారాలు చేయాలి. శనివారం ఉదయం లేచి తలంటూ స్నానం చేసి అప్పుడు పూజ ప్రారంభించాలి. కొంతమంది ప్రదోష వేళ అంటే సాయంత్రం వేళ చేస్తారు. ఎలాగైనా చేయొచ్చు, కానీ పొద్దున్న చేస్తే మంచిది. వీలైనంత వరకు భార్యాభర్తలిద్దరూ కలిసి చేసేలా చూసుకోండి. పిల్లలు కూడా ఇంట్లో ఉంటే అందరూ కలిసి కుటుంబ సమేతంగా చేస్తే మహా మంచిది. ఇక ఉపవాసం అనేది మీ ఇష్టాలపైన ఆధారపడి ఉంటుంది. కానీ మనసు లగ్నం చేయాలి. వ్రతం చేసిన రోజు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మనకున్న కోరిక మేర ఆ వస్తువును వ్రతం చేసే 7 వారాలు స్వామి వారి వద్ద ఉంచుతారు. ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచి మరో వారం వ్రతం చేయొచ్చు. ఒకవేళ మగవారు ప్రారంభిస్తే 7 వారాలు వరుసగా చేయాల్సి ఉంటుంది. వ్రతం 7 వారాలు పూర్తయ్యాక తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే అప్పుడు వ్రతం పరిపూర్ణమైనట్లు అని గుర్తుంచుకోండి. ఒకవేళ తిరుమల వెళ్ళలేకపోతే మీ ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. మరో ముఖ్యమైన వ్రత నియమం ఏంటంటే, వ్రతం పూర్తయిన వెంటనే ఆ రోజు మీకు తోచిన దాంట్లో ఎంతో కొంతమందికి భోజనం పెట్టడం చాలా మంచిది. అలాగే వ్రతం ప్రారంభించే ముందు ఇవి సిద్ధం చేసుకోండి. పీట ఏర్పాటు చేసి దానిపై ముగ్గు పెట్టి ఒక తెల్లటి బట్ట కప్పండి. దానిపై ఒక కలశాన్ని ఏర్పాటు చేయండి. అనంతరం చలిమిడి దీపం నువ్వుల నూనెతో పెట్టాలి. 7 దీపాలు పెడితే మంచిది. 7 నువ్వుల ఉండలు చేసి పెట్టుకోవాలి. పూజా విధానం: మొదట ఆచమనం, సంకల్పం పూజ చేసుకోవాలి. అనంతరం కలశారాధన చేయాలి. తర్వాత గణపతి పూజ చేయాలి. ఆ తర్వాత షోడశోపచార పూజ చేయాలి. అంగపూజ: స్వామివారి శరీరంలోని ఒక్కో అవయవానికి పూజ. వెంకటేశ్వర అష్టోత్తరం చదవాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం వెంకటేశ్వర సప్త శనివారాల వ్రతకథ చదవాలి. మొదట పిండి ప్రమిదిలో 7 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. నిశ్చలమైన మనసుతో గోవింద నామాలు చదువుకోవాలి. అనంతరం వెంకటేశ్వర స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు సమర్పించి నీరాజనం ఇవ్వాలి. అనంతరం వీలైనంత మందికి భోజనం పెట్టి తాంబూలం ఇవ్వాలి. అలాగే ఈ వ్రతానికి సంబంధించిన కథ కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి. నేను ఆ కథ కూడా అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.